सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते, ॐ नमो भगवते, ॐ नमो भगवते। సాధక మిత్రులందరికీ నమస్కారం. అమ్మ మీరు ఇటు కూర్చోండి, రండి. మీకు సౌకర్యంగా ఉండేటట్టు కూర్చోవచ్చు. అమ్మ మనకి అనుమతిస్తారు. మీరు ఎలాంటి మొహమాటం పడకుండా చక్కగా మీకు ఎలాగ సౌకర్యంగా ఉంటే అలా కూర్చోండి. మీరంత దూరం నుంచి అమ్మ మీద ప్రేమతో మీరు వస్తుంటే అమ్మ ఎప్పుడూ కూడా మనం అనుకున్నాము శ్రీమాతార విందులు పద్ధతులని కర్కశంగా అమలు చేయరు వాడు. సావిత్రిలో కూడా మనకి అదే వస్తోంది. రీజన్ అనేదేమో నియమబద్ధమైన జీవితమే దైవ జీవితం అంటుంది. రీజన్ నుంచి మనం కొంచెం అబౌవ్ కాన్షియస్నెస్కి వెళ్ళామంటే సత్యం ఎప్పుడూ స్వేచ్ఛ, సత్యానిది స్వేచ్ఛ. నియమం ఎంతవరకు అంటే మన కింద స్థాయి ప్రాణిక చైతన్యంలో ఉన్నప్పుడు దాన్ని కొంత క్రమశిక్షణలో పెట్టి బుద్ధి వైపుగా వెళ్ళడానికి మనకి ఈ నియమం పద్ధతి అవసరం. అందుకని మనకి కావలసినంత వరకు వాటిని ఉపయోగించుకుని ఆ పైకి సత్యానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇవాళ మనకి తెనాలి నుంచి కూడా సంపూర్ణ గారు, అందరూ సంధ్య గారు, పద్మజ గారు, పద్మశ్రీ, శ్యామల గారు, వీళ్ళు కూడా వచ్చారు. ఇవాళ మనకి ముగింపు కార్యక్రమం, గీతా వ్యాసాల ముగింపు కార్యక్రమం. ఇవాళ శ్రీ అరవిందుల గీతా వ్యాసాలని మనం గత సెప్టెంబర్ నుంచి ఇక్కడ చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం. ఈ రోజున చిట్ట చివరి టాక్ ఇది. ఇవాల్టి ప్రసంగం ఏ అంశాలని కవర్ చేస్తోందంటే, మొదటిది దైవాన్ని తత్వతః తెలుసుకోవటం ఎట్లా, అది శ్రీ అరవిందుల వారు ఏం చెప్పారు, అది చాలా ప్రధానం. రెండవ అంశం గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. ఈ మూడు కూడా ఒక రహస్యాన్ని మించి ఇంకొక రహస్యం. ఏమిటి ఆ రహస్యం, ఆ అద్భుతం? ఇక ఈ మూడు అయిన తర్వాత పరమాత్ముడు చెప్పినటువంటి పరమ వచనం మనకి ఆకస్మికంగా ఒక గొప్ప మలుపు తెచ్చింది. అదేమిటో కూడా చూద్దాం. గీతాబోధ మొదటి నుంచి చివరి దాకా నడుస్తూ ఉండగా ఉపదేశం సరిగ్గా ఆ చిట్ట చివర పరమాత్ముడు ఒక గొప్ప మలుపుకి తిప్పేశాడు, ఒకే ఒక శ్లోకం చెప్పి. ఆ మలుపు ఏమిటో చూద్దాం. తర్వాత గీతాబోధ ఎవరి కోసం, శ్రీ అరవిందులు వారు ఏం చెప్పారు, గీతాబోధ ఎవరి కోసం.
గీతా సందేశమంతా కూడా మానవుడికి పరిపూర్ణత శరణాగతిని ఇచ్చి భగవంతుని ఉపకరణంగా తయారయ్యేటువంటి తరుణోపాయం మానవుడికి చెప్పింది. అయితే శ్రీ అరవిందులు అందులో నుంచి ఒక గొప్ప రహస్యాన్ని ఆయన వెలికి తీశారు. ఇంతవరకు మనకి ఎక్కడా ఇది కనపడదు. ఆయన ఏమన్నారంటే, మానవుడికి తరుణోపాయం చెప్పినటువంటి గీత ప్రపంచానికి కూడా తరుణోపాయాన్ని అందులో నిక్షిప్తం చేసింది. ఒక తళుక్కుమని మెరుస్తోంది అన్నారు. గ్లీమ్ అన్నారు ఆయన. అద్భుతం. చదువుతాం ఆయన మాటలు. ఇప్పుడు ఆయన మాటలు చదవకుండా ఎలా వెళ్ళగలం? గ్లీమ్ అన్నారు. ఈ వ్యక్తికి ఇస్తున్నటువంటి తరుణోపాయం ప్రపంచానికి కూడా ఎట్లా పనికొస్తుందో సూచనగా ఒక చిన్న తళుక్కుమని మెరిసేటువంటి విధంగా పరమాత్ముడి మాటలో ఉంది అని చెప్పి శ్రీ అరవిందులు చెప్పారు. ఇవి మనం ఇవాళ చెప్పుకోబోతున్నటువంటి అంశాలు. మొట్టమొదటిది, దైవాన్ని తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటి, ఎలా తెలుసుకోవాలి? అది మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్న పరమాత్ముడి శ్లోకం మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఆయన అందులో ఏం చెప్తున్నాడంటే, మనుష్యాణం సహస్రేషు, వేల మంది మనుష్యులలో కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవరో ఒకళ్ళు మాత్రమే సిద్ధులుగా సిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. యతతామపి సిద్ధానాం, అట్లా ప్రయత్నం చేసి సిద్ధులైనటువంటి వారిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే, కశ్చిన్ అన్నారు. కశ్చిత్ అంటే సంస్కృతంలో ఎవరో ఒకళ్ళు అని అర్థం. కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఆ సిద్ధి పొందినటువంటి వాళ్ళలో కూడా అత్యంత అరుదుగా ఎవరో ఒకళ్ళు మాత్రమే నన్ను తత్వతః తెలుసుకుంటారు అన్నాడు ఆయన. తత్వతః తెలుసుకోవడం ఏమిటి, సిద్ధి అంటే ఏమిటి, సిద్ధులంటే ఎవరు? శ్రీ అరవిందులు ఆయన మనకి వివరంగా చెప్పారు. మనం విన్నంత వరకు కూడా సిద్ధి అంటే మోక్షం అని వింటున్నాం. సిద్ధులు అంటే మోక్షం పొందినవారు అని. కానీ ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసినప్పుడు మోక్షం పొందినటువంటి మహనీయుడు తిరిగి మళ్ళీ భగవానుణ్ణి తత్వతః తెలుసుకోవటం అంటూ ఉండదుగా. భగవానుడిలో ఆయన ఏకమైపోయాడు. ఇక భగవానుణ్ణి తత్వతః తెలుసుకోవటం అనేది ఇక దాంతో పని కూడా లేదు మోక్షం పొందినటువంటి మహనీయుడికి. ఇక్కడ ఎందుకని శ్రీకృష్ణుడు తత్వతః అనే మాట మాట్లాడుతున్నాడు? మొదటి నుంచి చివరి వరకు జరుగుతున్నటువంటి ఉపదేశం మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తున్నాడు. కర్తవ్యం నిర్వహించటమే అర్జునుడి పని ఇప్పుడు. అయితే ఆ కర్తవ్యాన్ని అత్యున్నతమైనటువంటి సమగ్రమైన జ్ఞానంతో చేయాలి. అప్పుడు నీకు పాపం రాదు, మోక్షం వస్తుంది. అజ్ఞానంతో చేస్తే గనక పాపం వస్తుంది అని ఆ కర్మ చేసేటువంటి దాంట్లో విచక్షణ ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో తత్వతః తెలుసుకోవలసిన అవసరం ఎవరికి ఉంది? మోక్షం పొందిన మహనీయుడికి అక్కర్లా. ఎవరికి ఉంది? పరమాత్ముని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎవరు పూనుకుంటారో ఆ వ్యక్తికి తత్వతః దైవాన్ని తెలుసుకునేటువంటి అవసరం ఉంది. మోక్షగామికి అక్కర్లా. ఇప్పుడు దైవ సంకల్పాన్ని బట్టి పని చేయడానికి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తికి తత్వతః దైవాన్ని తెలుసుకోవాలి. ఏమిటా తత్వతః తెలుసుకోవడం? శ్రీ అరవిందులు ఇక్కడ కశ్చిత్ యతతి సిద్ధయే అంటే దానికి వారు ఏమి చెప్పారంటే, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇదంతా వారు చెప్పిందే. మనం ఊరికే మరి ప్రతిసారి వారు చెప్పారంటే మనం మాట్లాడుకునే దాంట్లో అదొక ఇది కొంచెం మనకి అడ్డంగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి అంటలేదు. కానీ వారు చెప్పినవే. సిద్ధి అంటే పరమాత్మ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించేటువంటి వాడు ఎలా ఉండాలి? పరిపూర్ణుడుగా ఉండాలి. అందుకని కశ్చిత్ యతతి సిద్ధయే, వేలాది మంది మనుష్యులలో పరిపూర్ణత కోసం
ప్రయత్నం చేసేవాళ్ళు చాలా అరుదు. సో సిద్ధి అంటే పరిపూర్ణత అని అర్థం చెప్పారు. ఎందుకంటే పరిపూర్ణుడైన వాడే భగవానుడి కర్మ చేయటానికి పనికి వస్తాడు గనక. అట్లా యతతామపి సిద్ధానాం, సిద్ధులు అంటే పరిపూర్ణత పొందిన వాళ్ళు, సిద్ధి అంటే పరిపూర్ణత. ఏం పరిపూర్ణత? అస్తిత్వ పరిపూర్ణత. మన అస్తిత్వం అంతా పరిపూర్ణం కావాలి. అస్తిత్వం అంటే ఏమిటో మనకు తెలుసు. మన మనస్సు ఉంది, మన హృదయం, తర్వాత మన భౌతిక చైతన్యం, మన ప్రాణిక చైతన్యం, అంతరాత్మ, ఇదంతా కలిపితే మనకి అస్తిత్వం అంట. ఇదంతా పరిపూర్ణమైతేనే మనం భగవానుని కర్మ చేయడానికి మనకి అర్హులమవుతాం. అందుకని వేల వేల మందిలో పరిపూర్ణత కోసం ప్రయత్నించేవాడు ఎవరో ఒకళ్ళే ఉంటారు. ఆ ప్రయత్నించి సిద్ధి పొందినటువంటి వాళ్ళలో, పరిపూర్ణులైనటువంటి వాళ్ళలో కూడా తత్వతః నన్ను తెలుసుకునేవాడు కశ్చిన్, అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అన్నాడు. తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటంటే ఆత్మజ్ఞానం మాత్రమే కాకుండా ప్రపంచంలో భగవంతుడు ఎలా పనిచేస్తున్నాడో, ఏ సూత్రాలలో ఏ తత్వాల ద్వారా పనిచేస్తున్నాడో తెలుసుకోవటం అనేది తత్వతః ఆయనని తెలుసుకోవటం. ఇదేంటి? ఆత్మని తెలుసుకోవటం అనే అర్థం మాత్రమే కాదు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆపి శ్రీ అరవిందులు ఈ శ్లోకానికి వారి మాటలు ఏమన్నారో మనం ఒకసారి చూసి తర్వాత మిగతా అర్థంలోకి వెళదాం. ఈ శ్లోకానికి వారిచ్చినటువంటి వ్యాఖ్యానం: అమాంగ్ థౌజండ్స్ ఆఫ్ మెన్ వన్ హియర్ అండ్ దేర్ స్ట్రైవ్స్ ఆఫ్టర్ పర్ఫెక్షన్, అండ్ ఆఫ్ దోస్ హూ స్ట్రైవ్ అండ్ అటైన్ పర్ఫెక్షన్ one here and there knows me in all the principles of my existence. అది తత్వతః అన్నారు ఆయన. ఏమిటి భగవానుని తెలుసుకునేటువంటి సూత్రాలు, తత్వాలు ఏమున్నాయి? ఎట్లా ఆయన ప్రపంచాన్ని నడుపుతున్నాడు? ఆత్మగా నడుపుతున్నాడు, పరాప్రకృతిగా నడుపుతున్నాడు, ఏకత్వంగా నడుపుతున్నాడు, అనేకంగా. మనందరం అనేకం, ప్రపంచంలో అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. అనక భగవానుడే అనేకమైనాడు. మమైవాంశో జీవలోకే అన్నాడుగా ఆయన. అందుకని జీవలోకం అంతా కూడా నా అంశలే అన్నాడు కనుక ఆయన అనేకంగా కూడా ప్రతి వ్యక్తిలో ఉంటూ నడుపుతున్నాడు. ప్రపంచంలో పురుషుడు, ప్రకృతి అనే విభాగంతో నడుపుతున్నాడు, త్రిగుణాలుగా నడుపుతున్నాడు, పురుషోత్తముడుగా నడుపుతున్నాడు, ప్రతి వ్యక్తిలో ఈశ్వరుడుగా నడుపుతున్నాడు, అంతరాత్మ, ప్రకృతి అనేటువంటి వాటి ద్వారా నడుపుతున్నాడు, 8 తత్వాలుగా నడుపుతున్నాడు. ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, చిత్తము, ఇవన్నీ ఉన్నాయిగా. ఈ అంటే మొత్తం 22 తత్వాలని 8 తత్వాల కిందకి తీసుకొచ్చి చెప్పింది గీత. ఈ 8 తత్వాలుగాను నడుపుతున్నది ఆయనే. ఇవన్నీ తెలుసుకుంటే అన్ని సూత్రాలలో, తత్వాలలో ఆయనని తత్వతః తెలుసుకున్నట్లు. సో ప్రపంచంలో ఇంత వైవిధ్యంతో విస్తారంగా తన సూత్రాలతో ఆయన నడుపుతున్నాడు. ఇదంతా తెలుసుకుంటే ఏమవుతుంది? అప్పుడు మనకి భగవంతుడు అంటే ఏమిటి, విశ్వాన్ని ఎట్లా నడుపుతున్నాడో తెలుస్తుంది గనక ఆయన సంకల్పం నెరవేరడానికి మనం ఇక్కడ ప్రపంచంలో వ్యక్తమైనామనేటువంటి ఒక సంపూర్ణమైన అనుభవం మనకు వస్తుంది గనక అప్పుడు పరమాత్మకి మనం శరణాగతులమై నీ ఇచ్చయే నెరవేరుగాక అని అంటాం. ఇలా మనం ఇది తత్వతః దైవాన్ని తెలుసుకోవడం అంటే అన్నారు. ఆ తరువాత గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. గుహ్యం అంటే రహస్యం, గుహ్యతరం అంటే రహస్యానికంటే ఇంకా గొప్ప రహస్యం, కంపారిటివ్ డిగ్రీ. గుహ్యతమం సూపర్లేటివ్ డిగ్రీ, అంటే రహస్యాలలోకెల్లా రహస్యం. ఇంకా కూడా గీత చెప్పింది పరమ రహస్యాలలోకెల్లా అత్యంత పరమ రహస్యం అని చెప్తుంది. రహస్యం ఎంత దూరం పోతుంది మనకు తెలియదు. మామూలుగా మనం రహస్యం మాట్లాడుకుంటే చాలా మందికి వినపడేటట్టు ఉంటుంది. మాకు అర్థమైపోయింది వీళ్ళు రహస్యం మాట్లాడుకుంటున్నారని. ఎందుకంటే ఆ ఇమోషనల్ దీంట్లో నెమ్మదిగా మాట్లాడటం, సౌండ్ తగ్గించి తక్కువగా మాట్లాడటం మొదలుపెట్టి ఇక వాల్యూమ్ పెరిగిపోతుంది. మనకే అసలు మనం స్పృహలో ఉండం. తర్వాత పక్కవాళ్ళు చెప్తారు, మీరు అన్నీ మాట్లాడుకుంటున్నారు, విన్నాను, ఇంతమంది వచ్చారా మీ ఇంటికి
అంటే అప్పుడు మనం నాలుగు గరుచుకుంటాం, అరే రే రే చాలా రహస్యాలు బయటికి వెళ్ళిపోయినాయి అని. అందుకని రహస్యాలు చాలా ఎన్నో ఉంటాయి. శ్రీకృష్ణుని ఉపదేశం అంతా కూడా 3 రకాలైన 3 దశలలో బయటకు వచ్చింది. అలా దశల వారీగా ఆయన చెప్పాడు. మొదటిది గుహ్యం, రెండవది గుహ్యతరం, మూడవది గుహ్యతమం అనేటువంటి రహస్యాలుగా ఆయన వ్యక్తం చేశాడు. ఏమిటి రహస్యం? మన మనసుకి పెద్దగా ఇది రుచించదు. మన మనసుకి నచ్చే రహస్యాలు వేరే ఉన్నాయి. కానీ భగవద్గీత ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని, ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనకిస్తుంది కనుక ఆధ్యాత్మిక రహస్యాలే ఉంటాయి ఇందులో. సాధారణ ప్రాపంచిక రహస్యాలేమీ ఉండవు. అది వదిలిపెట్టమనే మనకి పరమాత్మ చెప్తున్నాడు కనుక. గుహ్యం అంటే మనలో రహస్యంగా మనకి తెలియకుండా దైవం ఆత్మగా ఉన్నాడు అనేది రహస్యం. మనకేం తెలుస్తోంది? మనకు కొంత తెలుస్తోంది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం, వింటున్నాం గనక ఆత్మ అనేది ఒకటి ఉందిగా ఉన్ను అని ఎంతమందికి తెలుస్తుంది ప్రపంచంలో? కొద్ది మంది మాత్రమే ఆ స్పృహతో ఉంటారు. కానీ చాలామంది ఆ విధమైన స్పృహతో ఉండరు. అయినా కూడా ప్రతి వాళ్ళలో ఆత్మగా దైవం రహస్యంగా ఆయన పనిచేస్తున్నాడు. రహస్యం అంటే మనకి మన భౌతికమైనటువంటి వాటన్నిటికీ తెలియకుండా ఉంది కాబట్టి రహస్యం. ఆయనేం రహస్యంగా లేడు, బాగానే మామూలుగానే ఉన్నాడు. కానీ ఆయనని రహస్యంగా ఉంచేది ఏమిటి? మన అజ్ఞాన ప్రకృతి ఆయనని కనపడకుండా చేస్తోంది. ఈ ఆత్మ అనేది మనకి ఎట్లాంటి జ్ఞానం ఇచ్చిందంటే అంతరాత్మ ప్రకృతి అనే జ్ఞానం ఇచ్చింది. అరే నాలో 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. చైతన్యం అనేటువంటి ఆత్మ, తర్వాత ఈ జ్ఞానం వైపుగా పోనివ్వకుండా ఈ ప్రపంచానికి మాత్రమే నన్ను బంధించేటువంటి ప్రకృతి, ఈ 2 నాలో ఉన్నాయి అని ఆత్మ జ్ఞానం వల్లనే మనకి తెలిసింది. భగవానుడు ఈ తెరల వెనకాల అంతర్వర్తి దైవంగా ఉన్నాడు. ఆయన అంతర్వర్తి దైవం, ఇన్డ్వెలింగ్ డివైన్. మనలో ఆయన ఉండి మనని ప్రతి జన్మలోనూ మనని ఇంకా ముందుకి జ్ఞానం వైపుకి ఆయన తీసుకెడుతున్నాడు. అందుకని గుహ్యం అంటే ఆత్మ జ్ఞానం, తర్వాత మనలో రహస్యంగా ఉన్న అంతర్వర్తి దైవాన్ని గురించిన జ్ఞానం రహస్యం, అది గుహ్యం. రెండవది గుహ్యతరం అన్నారు. ఇంతకు మించినటువంటి రహస్యం అవుతుంది. ఆ రహస్యం ఏమిటంటే మనలో ఆత్మ కన్నా గొప్పగా ఉన్నటువంటి రహస్యం, దివ్య పురుషోత్తముని గురించిన రహస్యం, ఆయన ప్రగాఢమైన సమన్వయం చేసిన రహస్యం. మనలో ఉన్నది ఆత్మ మాత్రమే కాదు, పురుషోత్తముడు ఉన్నాడు. ఆ పురుషోత్తముడిలోనే ఆత్మ తర్వాత అంతరాత్మ 2 ఉన్నాయి. క్షరపురుషుడు, అక్షర పురుషుడు అని పిలుస్తాం. క్షరపురుషుడు అంటే అంతరాత్మ ప్రకృతి చేసేటువంటి పనులలో నిమగ్నమైపోయి నేనే, ఈ ప్రకృతి అంటే ఇది అది నేనే అని ప్రకృతిలో నిమగ్నమైన అంతరాత్మని మనం క్షర పురుషుడు అని అంటాం. క్షర చైతన్యం అంట. ఈ క్షర చైతన్యం కాకుండా అక్షర పురుషుడు అనే ఇంకొక చైతన్యం ఉంది. దాని పేరు ఆత్మ. ఈ ఆత్మ ఎలా ఉంటుందంటే అంతరాత్మకి ప్రకృతికి పని అప్పజెప్పి అనుమతించి సాక్షిగా తను కర్మలలో పాల్గొనకుండా అనుమంతగా ఉపద్రష్టగా అలా ఉంటుంది. అది అక్షర పురుషుడు అంటాం. ఈ రెండింటికి మించి ఇంకొక పరమాత్మ అయిన పురుషుడున్నాడు అని గీత చెప్తోంది. ఆ పురుషుడు ఎవరు అంటే పురుషోత్తముడు అంతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరసాక్షరమేవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షరముచ్యతే. అక్షరుడు క్షరుడు కంటే కూడా మించినటువంటి చైతన్యం ఉన్న మరొక పురుషుడున్నాడు. ఆ పురుషుడు పురుషోత్తముడు. ఆయన అలా ప్రసిద్ధుడై ఉన్నాడు వేదాలలో అన్నింటా కూడా. ఆయనలోనే ఆత్మ, ఆయనలోనే ఈ క్షర ఆత్మ 2 ఉన్నాయి. ఈ రెండింటికంటే మించినటువంటి ఉన్నతమైన చైతన్యంతో ఉన్నవాడు పురుషోత్తముడు అని గీత చెప్తోంది. ఇది పరమమైన అద్భుతం. ఒక ఆత్మనే కాదు, ఆత్మ కంటే మించినటువంటి పురుషోత్తమ చైతన్యం ఉన్నది అని
ఈ ఆత్మానుభవానికంటే పురుషోత్తమ చైతన్యం వల్ల సమగ్రమైనటువంటి అనుభవం మనకు కలుగుతుంది. శ్రీకృష్ణుడు పురుషోత్తముడు. శ్రీకృష్ణుని చైతన్యం ఏం చైతన్యం? పురుషోత్తమ చైతన్యం. ఆయనలో ఆత్మ ఉంది, ఆయనలో ప్రకృతిలో నిమగ్నమైనటువంటి క్షరపురుషుడు కూడా ఉన్నాడు. ఈ రెండింటికి మించినటువంటి చైతన్యంగా ఉండి ప్రపంచానంతటిని నడుపుతున్నటువంటి వాడు పురుషోత్తముడు. ఇది గుహ్యతరమైనటువంటి రహస్యం. ఇది చాలా సమగ్రమైనటువంటి యోగాన్ని మనకి ఇస్తుంది. ఈ పురుషోత్తముడే ప్రతి జీవిలో ఈశ్వరుడుగా ఉన్నాడు. ఈ పురుషోత్తముడే విభూతులలో వ్యక్తమయ్యాడు. విభూతులు చెప్పుకున్నాం మనం, విభూతులుగా ఆయన వ్యక్తమయ్యాడు. ఈ పురుషోత్తముడే ప్రపంచ కర్మలన్నింటినీ కూడా కాల రూపంలో నడుపుతున్నటువంటి వాడు. ఈయనే సర్వకర్మలకి కూడా ప్రభువు, యజ్ఞానికి కూడా ప్రభు అయిన వాడు ఈయనే. అంతరాత్మ ప్రేమికుడు ఈయనే. అంతరాత్మ ప్రేమించేది ఈయననే, అంతరాత్మ ఆరాధించేది ఈ పురుషోత్తముణ్ణే. ఈ మహానుభావుడే సర్వ జగత్తుని నడిపిస్తూ సర్వ జగత్ చైతన్యం కంటే ఉన్నతమైన చైతన్యం కలిగి ఉన్నాడు అనేటువంటి పరమ అద్భుతమైన రహస్యం గుహ్యతరం అని. మరి ఈయనని మనం ఎలా తెలుసుకుంటాం? మనం ఎలా తెలుసుకోవాలి ఈయనకి? ఇవన్నీ వినంగానే మనకి కూడా ఉత్సాహంగా ఉంటుంది. అరే, మనం కూడా ఈయనకి ఓపెన్ అప్ అయితే ఎంత బాగుంటుంది, ఆయన సన్నిధిలోకి వెడితే ఎంత బాగుంటుంది అని మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎట్లా మనం ఆయనకి తెరుచుకోవడం ఎట్లా అంటే, శ్రీ అరవిందులు చెప్పారు 3 విధాల ద్వారా ఆయన తెలుసుకోవచ్చు. ఒకటి, సమగ్ర జ్ఞానం ఉండాలట, సమగ్ర కర్మ చేస్తూ ఉండాలి, సమగ్రమైన భక్తి ఉండాలి. ఈ 3 ఉంటే మనకి పురుషోత్తమ చైతన్యానికి మనం తెరుచుకోవచ్చు. భక్తి, కర్మ, జ్ఞానం మనం విన్నాం, బాగుంది. కానీ ఈ సమగ్ర ఏమిటి? అది కొట్టేద్దాం పోని. మనం ఒకసారి చెప్పుకున్నట్టుగా ఇక్కడ మామిడి పళ్ళు అమ్మబడును అంటే అన్నీ కొట్టేశాడు. ఒక్కొక్కడు వచ్చి ఇక్కడ కొట్టేయి, మామిడి పళ్ళు కొట్టేయి, అమ్మబడును ఒక్కటి మాత్రం ఉంది చివరికి. ఈ అమ్మబడును అనే బోర్డు ఉంటే, ఈ బోర్డు అమ్ముతావా, నేను కొంటానని ఒకడు వచ్చాడు. అలాగా అన్నీ కొట్టేస్తే ఏముంటుంది? ఈ సమగ్ర అంటే ఏమిటి? సమగ్రము అంటే సమగ్ర జ్ఞానం అంటే దైవం ఆత్మగా ఉన్నాడు, విశ్వంలో సర్వంలో వాసుదేవుడుగా ఉన్నాడు, వాసుదేవ సర్వమితి అనే జ్ఞానం ఉంటే, వాసుదేవ సర్వమితి అనే ప్రపంచ జ్ఞానం, ఆత్మగా శాశ్వతమైనటువంటి నిరంజన నిర్వికారమైనటువంటి చైతన్యం, ఈ రెండూ కూడా మనకి అనుభవం అయితే ఆ జ్ఞానం పేరు సమగ్ర జ్ఞానం. ఇది ఉంటే పురుషోత్తమ చైతన్యానికి మనం తెరుచుకోవచ్చు. అలాగే సమగ్ర ఇచ్ఛ, సంకల్పం. సమగ్రమైన సంకల్పం అంటే ఏమిటి? ఇంటెగ్రల్గా మనం మన కర్మని గురించి తెలుసుకోవటం. అంటే ఆయన సంకల్పమే మన సంకల్పం అయిపోతే అది సమగ్రమైనటువంటి కర్మ అవుతుంది. మామూలుగా మనం ఉత్తమ కర్మలు ఎన్ని చేసినా అది భగవంతుడి కోసం చేసే కర్మ కాదు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ఉత్తమమైనవి చేసినా కూడా ఎప్పుడు పురుషోత్తముడికి సమర్పణ చేసేటువంటి కర్మ అవుతుందంటే ఆయన సంకల్పం ఏమిటో తెలుసుకుని మన ఇచ్ఛని మనం అంతరంగంలో త్యాగం చేసి. గీత ఎప్పుడూ కూడా త్యాగాన్ని గురించి చెప్పింది, సన్యాసాన్ని గురించి చెప్పన. మన లోపల అహం మొదలైన వాటన్నిటినీ త్యాగం చేయమని చెప్పింది. అంతరంగ త్యాగం అన్నది గీత. అందుకని మన ఇచ్ఛని, మన జ్ఞానాన్ని, మనకి తెలిసిన వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి పరమాత్ముని యొక్క సంకల్పమే నెరవేరే విధంగా మన పనులన్నీ మనం చేస్తుంటే దాని పేరు సమగ్ర కర్మ అని. సమగ్ర భక్తి. భక్తి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. భక్తి తెలుసా తెలియదా అంటే అందరం చేతులు ఎత్తేస్తాం, 2 చేతులు ఎత్తుతాం. ఎందుకంటే మాకు చాలా భక్తి ఉంది అని మనం అంటాం. నిజమే, ఉంది, లేకపోలే. కానీ మన గుణాలలో అత్యున్నతమైనటువంటి గుణం సాత్విక గుణం. సాత్విక స్థితి నుంచి చేసేటువంటి అత్యున్నతమైన భక్తి కూడా గీతలో చెప్పినటువంటి భక్తి కాదు. గీతలో పరమాత్మ చెప్పిన భక్తి వేరే, మనం ఆచరిస్తున్నటువంటి భక్తి వేరే. గొప్ప భక్తి అయినా సరే ఏమిటి, ఏ విధంగా వేరే అంటే, మనం 3 గుణాలలో ఉన్నంత కాలం
మన భక్తి ఇష్టదేవత అనేటువంటి దాని మీద ఉంటుంది. ఇష్టదేవత, ప్రతి వాళ్ళకి ఒక ఇష్టదేవత ఉంటుంది. మన స్వభావాన్ని బట్టి, మనకి కావలసినటువంటి దాన్ని బట్టి ప్రతి వాళ్ళము కూడా ఒక ఇష్టదేవతారాధన చేస్తాం. ఆ ఇష్టదేవతా రూపాలు కూడా పురుషోత్తముడి రూపాలే అన్నాడు ఆయన. కానీ అవన్నీ కూడా పురుషోత్తమ స్థాయి కంటే కూడా కింద చైతన్యానికి సంబంధించినవి. ఆయనే కింద చైతన్యం ఉన్నటువంటి దేవతా రూపాలుగా ఆయన మనకి వ్యక్తమవుతున్నాడు. ఎందుకని? ప్రతి వాళ్ళం ఒక్కసారే కింద స్థాయి నుంచి పురుషోత్తమ స్థాయికి వెళ్ళలేం, దశల వారీగా వెళ్లాల్సిందే. అందుకని మానవుడి స్వభావంలో ఉండేటువంటి కోరిక గాని ప్రార్థన గాని తీర్చడానికి దేవతా రూపాలుగా ఆయన వ్యక్తమైనారు. ఎవరు ఏ దేవతా రూపాలని ఆరాధిస్తారో వాళ్ళు ఆ దేవతలని చేరుతారు. ఎవరు ఏ పితృదేవతలని ఆరాధిస్తారో వాళ్ళు వాళ్ళని చేరుతారు. ఎవరు నన్ను ఆరాధిస్తారో, నన్నంటే శ్రీకృష్ణుడు, ఎవరు నన్ను ఆరాధిస్తారో వాళ్ళు నన్ను చేరుతారు అన్నాడు ఆయన. భక్తికి ఇంత విశదమైనటువంటి వివరణ ఆయన ఇచ్చాడు. కాబట్టి గీత చెప్తున్నటువంటి భక్తి ఎటువంటి భక్తి? అది సమగ్రమైనటువంటి భక్తి. ఆ భక్తి అది సమగ్రం ఎందుకైంది అంటే మన హృదయంలో ఆయన పట్ల ఆరాధన. దైవం వాసుదేవుడిగా ఇంత కర్మలు చేస్తున్నాడు ఈశ్వరుడిగా ప్రపంచంలో అని మనకి తెలిసి ఆయన పట్ల ఆరాధన, ప్రేమ, తర్వాత ఆయన సర్వాన్ని నడుపుతున్నటువంటి ఈశ్వరుడు వాసుదేవుడు అనే జ్ఞానం వల్ల కలిగిన ప్రేమ. గీతలో భక్తి జ్ఞానంతో కలిసి ఉంటుంది. సాధారణ భక్తికి అంత జ్ఞానం ఉండదు. మనం అందరం ఆర్తభక్తులం గనక మనకి ఇష్టదేవతలు ఉంటారు. కానీ ఇక్కడ గీతలో చెప్పినటువంటి సమగ్రమైనటువంటి భక్తి సర్వంలో వాసుదేవుడుగా భగవానుడు ఉన్నాడని చూస్తూ, ఆత్మగా ఉన్నాడని చూస్తూ ఆయన పట్ల ప్రేమ పెరిగిపోతుంది. తుమభయే గిరివర మై భయి మోరా, తుమభయే పాంఖియా మై భయే చకోరా, జో తుమస్ తోడోపియా మై నాహి తోడు అని మీరా భజన ఉంది. నువ్వు పర్వతమైతే నేను దాని మీద ఉండేటువంటి పక్షిని, నువ్వు వృక్షమైతే దాని మీద ఉండేటువంటి పక్షిని నేను అని చెప్పి మీరా గానం చేస్తుంది. అలాగా హృదయం అంతా భగవంతుడి మీద ప్రేమతో మన వ్యక్తిగతమైనటువంటి వాంఛ అనేది త్యాగం అయిపోతుంది. ఆయన మీద ప్రేమతో ఆయన చెప్పినటువంటి కర్మ చేయటానికి ఆనందంగా మనం అంగీకరిస్తాం. ఇక అందులో లాభ నష్టాలు ఇవేమీ రావు. ఇది సమగ్రమైనటువంటి భక్తి. ఈ పురుషోత్తముని గురించినటువంటి రహస్యం గుహ్యతరం అని శ్రీకృష్ణుడు అన్నాడు. దీని తర్వాత వచ్చేటువంటి మరొక రహస్యం గుహ్యతమం. ఈ రహస్యాలలోకెల్లా రహస్యం అన్నాడు. ఈ రహస్యం ఏమిటి అంటే భగవానుడు అన్ని ధర్మాల నుంచి కూడా నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పాడు. ప్రపంచంలోకి రకరకాల ధర్మాలు తెచ్చింది ఆయనే, నియమాలు ప్రమాణాలు తెచ్చి వీటిని అనుసరించాలి అని చెప్పింది భగవానుడే. ప్రతి దశలో కూడా మనం ఈ నియమాలని ఆరాధిస్తూ ప్రమాణాలని మనం అనుసరిస్తూ జీవితాన్ని ఉన్నతమైనటువంటి విధంగా మనం తీర్చిదిద్దుకుంటున్నాం. తమో గుణంలో ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది, రాజసిక గుణానికి అది తీసుకెళ్తుంది. రాజసిక గుణంలో వేరే ప్రమాణాలు ఉంటాయి, అవి మళ్ళీ సాత్విక గుణానికి మనని తీసుకెడతాయి. సత్వగుణంలో సర్వము కూడా నాదే, సర్వంలోనూ నేనున్నాను, నా సంతోషమే విశ్వ సంతోషం, నా సంతోషం ఒకటే అనే భావన సాత్విక ప్రవృత్తిలో కలుగుతుంది. అక్కడ నియమాలు, నీతి, నియమం, దానం, ధర్మం ఇవన్నీ కూడా సత్వస్థితిలో మనకి ఉంటాయి. పుణ్యం, పాపం, జాలి, కరుణ ఇలాంటివన్నీ మనకి సత్వస్థితిలో ఉంటాయి. ఈ ప్రమాణాలను బట్టి మనం బ్రతుకుతాం. వాళ్ళని అన్యాయంగా మనం ఏం చేయకూడదు, వీళ్ళ పట్ల దురుసుగా వ్యవహరించకూడదు అని, వీళ్ళ పట్ల ప్రేమగా ఉండాలి. ఇట్లాంటివన్నీ ప్రమాణాలు మనకు సత్వస్థితిలో ఉన్నప్పుడు కలుగుతాయి. ఈ ప్రమాణాలన్నిటికీ కూడా భగవానుడే తీసుకొచ్చాడు. కానీ
ఆయన ఈ ప్రమాణాలకి కట్టుబడి లేడు. ఆయన తన ప్రమాణాల కంటే స్వేచ్ఛగా ఉన్నాడు. అందుకే మనకి కృష్ణుడు ఏమిటి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని మన ప్రమాణాల ప్రకారం ఆయనని కొలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇట్లా ఎందుకు చేశాడు ఆయన, ఎందుకు ఇట్లా అధర్మం చేశాడు అని ఆయన చేసినవి మనకు అధర్మంగా కనపడుతూ ఉంటాయి. ఆయన చేసిన కొన్ని పనులు మన ప్రమాణాలకి వేరుగా కనబడుతూ ఉంటాయి. ఇదేంటి ఇట్లా చేయటం దైవం అని అనిపిస్తూ ఉంటుంది. అంటే దానికి సమాధానం శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను తీసుకొచ్చినటువంటి సృష్టించినటువంటి ఈ ధర్మాలన్నీ కూడా మానవులు ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్ళటానికి పనికొచ్చేటువంటి ధర్మాలు. ఈ ధర్మాలన్నీ మన ఎక్కడికి తీసుకెళ్తాయిటంటే ఒక పరమోత్కృష్టమైనటువంటి పరమధర్మం ఒకటి ఉంది పైన శిఖరం. ఆ శిఖరం దగ్గరికి ఈ ధర్మాలన్నీ ఒకదాని తర్వాతగా ఒకటి పాటించటం వలన మనం అక్కడికి వెళతాము. కానీ భగవానుడు ఈ ధర్మాలకి మానవ ధర్మాలకి కట్టుబడి లేడు. ఆయనే తెస్తాడు, ఆయనే స్వేచ్ఛగా ఉంటానంటాడా? ఉంటాడు. ఎందుకని? విశ్వ ప్రయోజనం వ్యక్తి ప్రయోజనం ఆయన మనసులో ఉంది. ఆ విశ్వ ప్రయోజనం సాధించడానికి ఆయన ధర్మాలని ఆయన పక్కన పెట్టి అత్యంత స్వేచ్ఛగా ఇంకో పరమధర్మాన్ని ఆయన పాటిస్తూ ఉంటాడు. అలాగే యుద్ధంలో కూడా అనేక సార్లు అట్లాగే జరిగింది. కర్ణుడి రథం కూరుకుపోయింది, బాణం వేయించాడు. ఇలాగా అనేక మార్లు ఆయన చెప్పి తన ధర్మాన్ని ఆయన వదిలిపెట్టిన ఘటనలు మనకి ఉన్నాయి. అశ్వత్థామ హతహ కుంజరహ అనిపించింది ఆయనే. ఏమిటిది అన్యాయం 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 అని మానవుడి మనసు గగ్గోలు పెట్టేస్తూ ఉంటుంది. మన ధర్మం ఆయన పరమధర్మం వైపుకి వెళ్ళటానికి ఉంది, కానీ ఆయన ఈ కింద ధర్మానికి కట్టుబడి ఉండడం అనేది ఆయన లక్షణం కాదు. ఆయన ఎందుకు చేయడు అట్లా అంటే ఉన్నతమైన ధర్మంతో విశ్వ ప్రయోజనాన్ని ఆయన సాధించాల్సి ఉంది. ప్రపంచంలో ఎటువంటి ధర్మాలు ఆయన తీసుకొచ్చాడు? ప్రపంచంలో ద్వంద్వాలని తీసుకొచ్చాడు. మంచి చెడు, న్యాయం అన్యాయం ఇలాంటివి తీసుకొచ్చి మంచిగా ఉండు, ధర్మంగా ఉండు, న్యాయంగా ఉండు, నీతిగా ఉండు, పుణ్యకర్మలు చెయ్యి, ఇలాంటివన్నీ కూడా ఈ ద్వంద్వ ధర్మాలను తీసుకొచ్చి వీటిలో ఉత్తమమైన దాన్ని మనం పాటించేటట్లు ఆయన చేశాడు. తర్వాత కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత అంతరాత్మ ఏం చేయాలిట అంటే ఈ ధర్మాలన్నిటినీ నిరాకరించడం కూడా ఆయనే చెప్పాడు. ఈ ధర్మాలు ఇక పనికిరావు. కింద స్థాయికి చెందిన ధర్మాలు పై స్థాయికి వెళ్ళినప్పుడు మనకి ఉపయోగపడవు. అక్కడ వాటిని తప్పకుండా వదిలిపెట్టేసేయాల్సిందే అని ద్వంద్వాల నిరాకరణ కూడా ఆయన చెప్పాడు. అలాగే నియమాలు ప్రమాణాల ద్వారా అంతరాత్మ అభివృద్ధి జరగాలి. వాటిని కూడా అభివృద్ధి అయిపోయినాక మళ్ళీ అదే ప్రమాణాన్ని పట్టుకోకూడదు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నారు. పిడుగు మంత్రం వేరే ఉంది, అర్జున ఫల్గుణ పార్థ అని చదువుకోవాలి. బియ్యం కావాలంటే వచ్చే మంత్రం వేరే ఉంది, ఆ మంత్రం చదువుకోవాలి. అంతేగాని బియ్యం కావాలన్నా పిడుగు కావాలన్నా అర్జున ఫల్గుణ అంటే కుదురుతుందా? కుదరదు. దేని మంత్రం దానికి ఉంది. కానీ ఈ నియమాలు ప్రమాణాలు కూడా మనం ఒక దశకి వెళ్ళడానికి పనికొస్తాయి. పరమమైన ధర్మం దగ్గరకు వెళ్ళడానికి అంతరాత్మ అభివృద్ధి చెందాక మనం వీటిని వదిలిపెట్టేయాలి అని చెప్తున్నారు. చెప్పి దైవం ఎప్పుడూ కూడా ఈ ధర్మాలకి కట్టుబడి ఉండడు అని మనం గ్రహించాలి. కానీ కట్టుబడి ఉండాల్సిందే అంటుంది మానవుడి మనస్సు. అందుకే యముని గెలిచిన మానవుడు, అదే నరకంలో ఏదో అవన్నీ గమ్మత్తుగా సినిమాల రూపంలో వస్తాయి, మన ఊహలు అలా ఉంటాయి. యముడు కూడా మన మాట వినాలి, యముడు కూడా ఇట్లా చేయాలి, దేవుడు ఇట్లా చేయాలి అని రకరకాలైనటువంటి ఊహలు మనకు వస్తాయి. కానీ జ్ఞానం ఏంటంటే ఈ కింద స్థాయి ధర్మాలకి దైవం కట్టుబడి ఉండడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ ధర్మాలన్నింటినీ కూడా మానవుడు కూడా దాటిపోవాలి. చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య, స్టాండర్డ్స్ వద్దు, ధర్మాలు వద్దు, ఏది వద్దు, అన్ని వదలాలి. వదిలేవంటే ఇప్పుడే వదిలేస్తాం, అసలే వదిలేసే ఉన్నాం. ఊరికే మనం బోర్డులు పట్టుకున్నాం, మేము ఉత్తములమనో మేము ఇదనో అదనో పట్టుకున్నాము. ఇప్పుడు ఆ బోర్డు కూడా పట్టుకోవక్కర్లేదనమాట. వీటన్నిటినీ అట్లా వదిలేయాలా అంటే అట్లా వదిలేస్తే నరకానికి పోతాం.
వదిలేసేటువంటి పద్ధతి కూడా ఒకటి ఉందిట. ఎప్పుడు వదలగలుగుతాము అంటే దానికి కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు గీతలో. మనని మనం సంపూర్ణంగా అనన్యంగా భగవంతుడికి తెరిచిపెట్టుకోవాలి. మనని మనం అంటే మళ్ళీ మళ్ళీ మొత్తం మన అస్తిత్వం అంతా, మన చైతన్యం ఒక మనసే కాదు, మనసు దైవానికి సమర్పణ చేసుకుని మనం చేసేటువంటి పనులన్నీ అజ్ఞాన కర్మలుగా ఉంటే అది దైవం స్వీకరించరు. అందుకని మన పనులు, మన చైతన్యం, మనసు, హృదయం, భౌతిక చైతన్యం చేసే కర్మలు అన్నీ కూడా సంపూర్ణంగా అనన్యంగా, అనన్యం అంటే ఇతరమైనటువంటి వాటి మీద శ్రద్ధ లేకుండా ఒక్క దైవం మీద మాత్రమే పెట్టి అట్లా ఉన్నప్పుడు మనం పురుషోత్తమ చైతన్యానికి తెరుచుకోగలుగుతాం. మనలో కూడా దైవం ఉన్నాడు. ఎవడు చూశాడు అనుకుంటాం. ఉంటే ఇట్లా చేస్తాడా, అట్లా చేస్తాడా అనిపిస్తుంది. దైవం ఉన్నాడా మనలో? ఉన్నాడు. అంతరాత్మగా ఉండకపోతే మనం రాయి రప్ప నుంచి ఈ స్థితికి రాము. అలాగే తామసిక స్థితి నుంచి సత్వస్థితికి రాము. దైవం మనలో ఉన్నాడు. మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే దైవం ప్రకాశం మనలో ఉంది, ఆయన శక్తి ఉంది. ఆ ఆనందంలో మనం మన జీవితాన్నంతటినీ విశ్వాసంతో గడపాలి. చాలా కష్టమైనటువంటి అనుభవాలు వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అయినా సరే ఆయన మనలో ఉన్నాడు అనే విశ్వాసం ఉండాలి. ఇంకొకటి 2 ఉండకూడదుట. ఈ 2 మన వదలవు. ఈ 2 వదలాలని దైవం చెప్తున్నాడు. ఆ 2 ఏమిటి? ఈ 2 మాత్రమే మనని వదిలిపెట్టవు. ఈ పక్క ఆ పక్క పట్టుకుని ఉంటాయి. ఒకటి భయం, 2 దుఃఖం. ఈ 2, ఒకటి ఈ పక్క, ఒకటి ఆ పక్క. అయితే దుఃఖం, భయం లేకపోతే 2 కలగలిపి ఎప్పుడూ కూడా మనని వదిలే పెట్టం. భగవానుడు అంటున్నాడు, భయము దుఃఖము లేకుండా ఆయన మార్గదర్శకత్వాన్ని మనం అంగీకరించాలి అంటాడు. ఆయన నడుపుతున్నాడు. కష్టాలు, కడగళ్ళు, అవి ఇవి ఏదో భవబంధాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి ద్వారానే మనని నడుపుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆయనే మనని నడుపుతున్నాడనేటువంటి దృఢమైన నమ్మకం ఉండి భయము, దుఃఖము ఈ 2 కూడా ఉండకూడదు అన్నాడు ఆయన. ఇవన్నీ చెప్తున్న తర్వాత ఒక గమ్మత్తైన ఆకస్మికమైన మలుపు వచ్చింది గీతాబోధలో చిట్ట చివర. అన్ని ధర్మాలు చెప్తున్నాడు, మనంతా వింటున్నాం. వింటుంటే ఆయన అన్నాడు, ఒక ఆకస్మికంగా నేను ఒక పరమవచనం చెప్తున్నాను అర్జున నీకు అన్నాడు. ఆ పరమవచనం ఏమిటిది? ఇది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి రహస్యం అన్నాడు. సర్వగుహ్యతమం అన్నాడు. అన్ని రహస్యాలలోకి ఇప్పటికే ఇన్ని రహస్యాలు చెప్పావు స్వామి, ఇంకా ఉన్నాయా రహస్యాలు? ఉన్నాయి అన్నాడు. సర్వగుహ్యతమం. గుహ్యతమం అంటే అత్యున్నతమైనటువంటి రహస్యం, సూపర్లైటివ్ డిగ్రీ. ఆ అత్యున్నతమైన రహస్యాలలో కూడా ఇంకా గొప్ప రహస్యం అవుతుంది. ఆ రహస్యం నేను నీకు చెప్తాను అర్జున, సర్వగుహ్యతమం అని అన్నాడు. ఈ పరమ రహస్యం ఏమిటిది? అది చెప్పే ముందర శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. నీకు రహస్యాలలోకెల్లా రహస్యమైన జ్ఞానం చెప్పాను. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా నువ్వు ఆలోచించి నువ్వేం చేయాలో నిర్ణయం చేసుకో అన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మొదటి నుంచి యుద్ధం 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 నీ కర్మ. క్షత్రియుడిగా నీ కర్మ కాదు. అంతరాత్మలో నేను ఎన్నుకున్నటువంటి ఉపకరణంగా నేను కోరాను ఈ యుద్ధం జరగాలి అని. నేను కోరినటువంటి ఈ పనిని నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇన్ని ధర్మాలు చెప్పిన తర్వాత బాగా ఆలోచించుకుని నువ్వు చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని అన్నాడు. అని ఆ తర్వాత కూడా చెప్పాడు, సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితం అన్నాడు. అన్నింటికన్నా రహస్యమైన పరమవచనం ఇంకా నా దగ్గర నేను దాచిపెట్టాను. మన మాటలో చెప్తున్నాం, ఆయనే దాచిపెట్టలా. ఉంది ఆయన దగ్గర పరమరహస్యం ఒకటి ఉంది. పాత సినిమాలో వచ్చేది, వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అని రాశాడు. పూర్వం కవులు కూడా బాగా తత్వశాస్త్రాలన్నీ చదువుకున్న వాళ్ళు ఉండేవాడు.
వేదాంతాలు తత్వశాస్త్రాలు చదువుకునేవాడు. అందులో మాటలు పాటల్లో కూడా పెట్టేవాడు. ఆ మాట వరకు బాగుండేది. అందుకని వినవయ్య అర్జున, ఒక పరమరహస్యం నా దగ్గర పెట్టాను, నీకు ఇప్పుడు ఇది చెప్తా. ఎందుకు నీకు చెప్తున్నానంటే ఇష్టోసిమే, నువ్వు నాకు చాలా ఇష్టుడివి అని చెప్పాడు. నిశ్చయంగా చెప్తున్నాను, నాకు ప్రియమైన వాడివి 2 సార్లు నొక్కి చెప్పాడు. మనము చెప్తాం అజ్ఞానంలో, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. ఏమిటా ఇష్టం? మనకి నచ్చినట్లు చేస్తే ఇష్టం. మనకి నచ్చినట్లు అవతల వాళ్ళు చేయకపోతే ఆ ఇష్టం అయిష్టంగా మారిపోతుంది, ఆ ప్రేమ ద్వేషం అయిపోతుంది. అంత ప్రేమ చూపించిన వాళ్ళు వెంటనే ఆగ్రహం కూడా చూపిస్తారు. ఇది అజ్ఞానంలో ఉన్న ప్రేమలు. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇష్టోసిమే దృఢమితి, నిశ్చయంగా నువ్వు నాకు చాలా ఇష్టుడివి, అందుకని తతో వక్ష్యామి తే హితం, నీ హితం కోసం నేను ఒక పరమవచనం చెప్తున్నాను అన్నాడు. ఆ పరమవచనం కోసమే మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఇంకా అక్కడే ఉంది, అది బయటికి రాలా. అయితే ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, ఏమిటి కృష్ణుడికి అర్జునుడు ఎందుకు ఇంత ఇష్టడు? ఇష్టోసిమే అని చెప్తాడు, ప్రతిసారి దృఢమితి, నిశ్చయంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. ఏమిటి అంత ఇష్టం అర్జునుడి అంటే కృష్ణుడికి ఎందుకు అని ప్రశ్న వస్తే దానికి సమాధానం శ్రీ అరవిందులు ఇలా చెప్పారు. అదేంటంటేట, ఆత్మ చైతన్యం లేకపోతే దైవం, ఆయన ఎన్నుకున్నటువంటి అంతరాత్మ అర్జునుడు. ఆయన ఒక్కడే పరమాత్మ అద్భుతంలో ఆయన ప్రవేశించగలుగుతాడు. పరమాత్మ అద్భుతం ఏమిటి? ఆయన ఆత్మగా ఉంటున్నాడు, విశ్వమంతా వ్యాపించిన వాసుదేవుడిగా ఉంటున్నాడు, ఇక్కడ ఉన్న చైతన్యాల కంటే ఉన్నతమైన చైతన్యంతో ఉంటున్నాడు, ప్రతివాడిలో ఈశ్వరుడుగా ఉన్నాడు. ఇదంతా అద్భుతం కాదు? ఈ ప్రపంచం ఏముందండి, ప్రళయం వస్తుందండి, మునిగిపోతుందండి, అట్లా ఉందండి అని మనం డ్రాయింగ్ రూమ్ కబుర్లు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయి మన డిన్నర్ మనం చేసి నిద్రపోతాం. అయిపోయింది, ఆ రోజుకి విశ్వాన్ని అర్థం చేసుకునేటువంటి కార్యక్రమం ముగిసిపోయింది. లేకపోతే మనం ఏదో డిబేట్స్ వింటాం కదా, ఆ డిబేట్స్ గురించి మాట్లాడతాం, అందులో తెలిసింది ఏమీ లేదు, చాలా అతి మామూలు విషయాలే వాళ్ళకి తెలిసినవి. భగవానుడి సంగతి ఎవరికి తెలుసు? అందుకని ఈ అద్భుతమంతా తెలిసినటువంటి, ఈ అద్భుతంలోకి ప్రవేశించగలిగేటువంటి అర్హత ఉన్నవాడు, ఆ స్థితికి వచ్చినటువంటి వాడు అర్జునుడు. అందుకని ఆయన్ని శ్రీకృష్ణుడు తన ఉపకరణంగా ఎన్నుకున్నాడు. అందుకని ఆయన ఇష్టుడు అంటున్నాడు. తన పని చేయడానికి అర్హుడు గనక ఇష్టుడు. అజ్ఞానంలో అయితే ఇది పక్షపాతం. ఏమండి ఫలానా వాళ్ళు నాకు ఇష్టం అంటే ఎంత పక్షపాతం అండి వీళ్ళకి అంటాం. కృష్ణుడిని కూడా అదే మాట అంటాం. పాండవులు అంటే పక్షపాతం, కౌరవులు అంటే నీకు ఇష్టం లేదు, కావాలని అందరినీ కూడా నాశనం చేసేసాడు, పాండవుల పక్షాన నుండి రహస్యాలేవో చెప్పి వాళ్ళందరివి. అట్లాగే రాముడిని గురించి కూడా మనం అదే మాట్లాడతాం. మా రావణాసురుడు చచ్చిపోవడానికి విభీషణుడు కారణం, ఎంత మోసం చేశాడు, అన్నని మోసం చేయొచ్చా? ఏమిటో ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి చైతన్యం ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. కానీ దైవానికి ఉపకరణంగా ఉండడం, అజ్ఞానంలో మనకి ఇష్టం ఉండడం, రెండూ కూడా వేరే. అది ఉన్నతమైనటువంటి చైతన్యం అయితే మనది చాలా అజ్ఞానమైనటువంటి చైతన్యం. అందుకని పరమాత్మ అద్భుతంలో ప్రవేశించగలిగినటువంటి స్థితికి అర్జునుడు వచ్చాడు గనక దైవానికి ఆయన ప్రియుడయ్యాడు, ఇష్టుడయ్యాడు. అతడు మాత్రమే శ్రీ అరవిందులు అన్నారు, హృదయంలో, మనస్సులో, జీవితంలో తగినంతగా దైవం దగ్గరికి వెళ్తాడు. దైవం దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఈ మూడింటిలో ఏకత్వం ఉండాలి సైమల్టేనియస్గా. హృదయంలో ఆయన పట్ల భక్తి ఉండాలి. భక్తి ఎందుకో ఇందాకే మనం చెప్పుకున్నాం, ఆయన ఈశ్వరుడు, సర్వాన్ని నడుపుతున్నాడు, సర్వవ్యాపిగా ఉన్నాడు, అనంతమైనటువంటి శాశ్వత చైతన్యంగా ఉన్నాడు అని తెలుసుకుని ఆయన ఆరాధించడం, హృదయంలో భక్తి అది ఉండాలి. మనస్సులో జ్ఞానం ఉండాలి, ఆయన సర్వవ్యాపి ఆత్మ అని అనుభవం రావాలి. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి చిన్న పనిలో కూడా ఆయన నడుపుతున్నాడు అనేది మనకి తెలియాలి. తెలిస్తే అప్పుడు ఈ మూడింటి ఒక సంయోగం వల్ల దైవానికి మనం దగ్గర అవుతాం. అప్పుడు ఆయన సంకల్పం నెరవేర్చగలుగుతాం. ఇది అద్భుతం. కాబట్టి ఈ అద్భుతానికి దైవం స్పందిస్తాడు. ఈ అద్భుతం తెలిసిన వాడికి దైవం స్పందిస్తాడు. అర్జునుడు అంటే అందుకే భగవానుడికి
ఇష్టం. ఆ స్థితికి వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఇంకా ఆ రహస్యం అక్కడే పెట్టుకున్నాడు ఆయన. అంతకు ముందు ఆ రహస్యానికంటే ముందు మరొక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఆయన వెల్లడి చేస్తున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యతి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఆ పాట. అర్జున, మన్మనాభవ, నా భావానికి రా. ఇక్కడ నా అంటున్నది ఆత్మ కాదు, పురుషోత్తముడు, ఆయనకు ఒక దివ్య వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. కృష్ణుడు మాట్లాడుతున్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? మనకి మళ్ళీనే వ్యక్తిత్వం ఉంది, కానీ ఆయనది దివ్య వ్యక్తిత్వం. మనకి మళ్ళీనే మనస్సు ఉంది, ఆయనది దివ్యమైన మనస్సు. మనకి మళ్ళీనే పనులు చేస్తున్నాడు, కానీ ఆయన విశ్వశ్రేయస్సు కోసం, మానవుని యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. అందుకని నన్ను చేరుకో అంటే ఆత్మలోకి రా అని అర్థం కాదు. పరమాత్మ యొక్క భావానికి వెళితే మనం ఆయన పని చేయడానికి మనం అర్హులం అవుతాం. పని చెయ్యాలి, ఆయన కర్మ చేస్తున్నాడు కాబట్టి పని చేసేటువంటి వాడుగా దివ్య వ్యక్తిత్వం కలిగిన పురుషోత్తముడిగా మాట్లాడుతూ, నాలాగా నా భావానికి నువ్వు రావాలి, నా చైతన్యంగా నువ్వు అవ్వాలి. భక్తో, నా భక్తుడిగా ఉండాలి. మళ్ళీ భక్తి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, గీతా భక్తి వేరే, మన సాత్వికమైనటువంటి స్థితిలో మనం చేస్తున్నటువంటి ఇష్టదేవతా భక్తులు వేరే. అందుకని గీత చెప్పినటువంటి భక్తి, మద్భక్తో, నా భక్తుడవై, మధ్యాజీ, నాకు నమస్కరించి. ఓ నమస్కారం ఏముంది, 2 చేతులు ఉన్నాయి, టకా ఎన్నిసార్లు నా దగ్గరకు వస్తాయి. కానీ నమస్కారం చేయటం అంటే ఏమిటి? ఆయనని సంపూర్ణంగా తెలుసుకుంటే అప్పుడు నమస్కరిస్తాం. కొంతమందికే మనం సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మనం 2 చేతులతో నమస్కారం చేయగలం, మాతారవిందులకి మాత్రమే చేయగలం. మిగతా అందరం అంతో ఇంతో ఏమిటి, ఎంతో అపరిపూర్ణత ఉన్నవాడు. అందుకని అత్యున్నతమైనటువంటి జ్ఞానం తెలుసుకుని గ్రహించటం నమస్కారం దానికి గుర్తు. మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యతి సత్యంతే అని చెప్తున్నాడు. ప్రతిజానే ప్రియోసిమే, నువ్వు నాకు చాలా ప్రియుడవి కాబట్టి నేను నీకు సత్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాడు? ఆయనని మోక్షం ఇస్తానని, ఆయనకి ఎలాంటి పాపము రాదని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఈ మాట అన్న తర్వాత పరమవచనాన్ని శ్రీకృష్ణుడు బయటికి వెల్లడి చేశాడు. ఏమిటా పరమ వచనం? చరమ శ్లోకం అని మనం సభక్తికంగా దాని గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అందరికీ కూడా తెలిసిన చరమ శ్లోకం భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. ఇది పెద్ద మలుపు. ఇప్పటిదాకా ధర్మాలు, తత్వ సిద్ధాంతం, యోగం అన్నీ చెప్పినటువంటి శ్రీకృష్ణుడు ఈ చరమ శ్లోకంలో అన్ని ధర్మాలు వదిలిపెట్టేయి, నేను చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా వదిలేసాయి, ఇవన్నీ కూడా చేయక్కర్లా. కానీ ఎవరు చేయక్కర్లేదో ఇందాకే మనం చెప్పుకున్నాం. ఎలాంటి వాళ్ళు ఈ ధర్మాలని వదిలిపెట్టాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అందుకని అన్ని ధర్మాలని నువ్వు వదిలిపెట్టే, మాం ఏకం శరణం వ్రజ, నాకే నువ్వు శరణాగతుడవు కావాలి. శరణాగతులం కావాలంటే మళ్ళీ ఇదే సమగ్ర జ్ఞానం, సమగ్ర కర్మ, సమగ్ర భక్తి కలిగితే ఆయనని మనం సంపూర్ణంగా శరణాగతులం కాగలం. అలా శరణాగతుడు అయినట్లయితే నిన్ను పాపం నుంచి నేను విముక్తి చేస్తాను, మోక్షం ఇస్తాను అని చెప్పాడు. ఇది పెద్ద మలుపు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది పెద్ద మలుపు గీతలో ఆకస్మికంగా వచ్చింది. సర్వధర్మాలు ఆయన చెప్పినవన్నీ కూడా వదిలిపెట్టేసేయమని చెప్తున్నాడు. అందుకని ఇప్పటిదాకా కూడా లోకేశ్వరుడుగా మాట్లాడినటువంటి వాడు ఇప్పుడు ఈ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టేయమని చెప్పి ఒక సమగ్రమైనటువంటి దైవంగా ఆయన మాట్లాడుతున్నాడు. కురుక్షేత్రంలో రథసారథిగా ఆయన మాట్లాడినటువంటిదంతా ఇప్పుడు రథసారథిగా, లోకేశ్వరుడుగా ఇంతవరకు బోధ చేసి ఇప్పుడు అత్యున్నతమైనటువంటి దైవంగా చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు. ఎవరు ఈ ధర్మాలన్నింటినీ కూడా
వదిలిపెట్టాలి. అంటే ఇందులో శ్రీ అరవిందులు మనకి చెప్పారు. అదేమిటంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు సంపూర్ణంగా సమర్పణ చేసుకోగలిగితే అన్ని ధర్మాలు వదిలిపెట్టు. కండిషన్ ఉంది. మనం కూడా చదువుతాంగా కండిషన్స్ అప్లై. అవి చాలా సన్నగా రాస్తాడు. మనకు వినపడదు, మనకు కనపడదు, చదవలేము. పెద్దగానేమో డబ్బా మీద ఉంటుంది, దనదన తీస్తాం, రాస్తాం, పూస్తాం. ఆ తర్వాత జరిగేదానికి ఏమిటి అంతా రాయలేదంటే రాసాడు. చూసుకో, భూతద్దం లేదా మీ ఇంట్లో? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూసుకోవాలి ఏం రాసామో అని. మన మీదే ఎదురు తిరిగి మన మీదకే దాడి చేస్తారు. ఇటు ఆరోగ్యం పోయింది, అటు డబ్బు పోయినాయి, రెండు పోయింది. అదే కండిషన్స్ అప్లై అని అజ్ఞానంలో మోసానికి వాడితే, దైవం ఇక్కడ ఆయనకి శరణాగతులం కావడానికి ఎలాంటి అర్హత మనకి ఉండాలో ఆయన చెప్తున్నాడు. నువ్వు నాకు సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి. తర్వాత నీలో ఉన్నటువంటి దైవం మీద విశ్వాసం ఉంచగలుగుతామండి. మాకు సౌఖ్యాలు, సౌకర్యాలు, ఆరోగ్యాలు అన్నీ ఇవ్వండి, మాకు దైవం అంటే ఎందుకు విశ్వాసం ఉండదు? ఇవన్నీ లేకపోబట్టి కదా మాకొచ్చిన బాధ. దుష్టుల నుంచి బాధ తొలగించండి, పాపం నుంచి బాధ తొలగించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఇన్ని ఇస్తే దైవం ఉన్నాడా అంటాం. ఇవి ఇవ్వకపోబట్టి కదా. నువ్వు ఉన్నావా లేవా, కలడు కలండనడి వాడు కలడో లేడో అని మనకి సందేహం వస్తోంది. కానీ ఈ సందేహం తొలగాలంటే దైవం పట్ల మనకి ఆ విశ్వాసం ఉండి, మన అంతరాత్మలో ఆయన ఉన్నాడనేటువంటిది మనం అంతర్ముఖంగా వెళ్ళి చూసి మనం తెలుసుకుని, అంత విశ్వాసం ఉంటే, తెలుసుకోకుండా ఉన్నా సరేట, ఏ ధర్మాలు తెలియకపోయినా అత్యంత విశ్వాసం ఉంటే, వేరే వాటి మీద ఉన్న విశ్వాసం అసలైన దైవం మీద ఉండదు. కొసరు దైవాలు రకరకాలు ఉంటారు కదా. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్ నపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష అన్నాడు శంకరులు. ఆయనే సన్యసించి కాషాయాంబరం కట్టుకుని మొత్తం అంతా జ్ఞానాన్ని ఆయన ప్రచారం చేసినటువంటి ఆ మహనీయుడే చెప్పాడు, ఏమండి ఎవరు పడితే వాళ్ళని మీరు జ్ఞాని అనుకోకండి. ఎట్లా ఉంటారు? జటిలో ఒకడు జటలు కట్టుకుని ఉంటాడు, తర్వాత లుంచితం ఒకడేమో రింగులు తిప్పి ముళ్ళేసుకున్నవాడు ఉంటాడు, తర్వాత తలంతా కూడా నున్నగా చేసుకున్నవాడు ఒకడు ఉంటాడు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష, కాషాయాంబరాలు కట్టుకుని రకరకాల వేషాలతో వస్తారు. వాళ్ళందరినీ కూడా మీరు నమ్మకండి అని కాషాయాంబరధారి అయిన జ్ఞాని శంకరులే చెప్పారు. జ్ఞాని వేరే, అజ్ఞాని మోసం వేరే. అందుకని విశ్వాసం ఎక్కడ ఉండాలంటే వీళ్ళ మీద కాదు మనకు ఉండాల్సింది, మనలో ఉన్నటువంటి అంతర్వర్తి దైవం మీద విశ్వాసం ఉంటే అప్పుడు ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టేయి, నేను చూస్తాను అన్నాడు ఆయన. అట్లాగే నీ మనసులో కానీ, హృదయంలో కానీ, జీవితంలో, కర్మలలో నేను ఏం చేస్తున్నానో వాటి పట్ల నీకు దుఃఖం, కలవరం ఉండకూడదు అన్నాడు. మనం అనుకున్న దానికంటే భిన్నంగా జరుగుతుంటాయి జీవితంలో. అనుకోని దుఃఖాలు వస్తాయి, కలవరాలు వస్తాయి, అనుభవాలు కఠినమైన వస్తాయి. మనం ఎంత బాగా మంచివాళ్ళమైనా కూడా దుష్టుల బాధ తప్పదు, ఎంతో మన మీదకి వచ్చి పడిపోతూ ఉంటాయి. అయినా సరే దుఃఖం ఉండకూడదు, కలవరం ఉండకూడదు, అంత విశ్వాసం ఉండాలి. అప్పుడు ఈ ధర్మాలన్నీ నువ్వు వదిలిపెట్టేయి అన్నాడు. అని నేనేం చేస్తానంటే, కృష్ణుడు చెప్తున్నాడు, నేనేం చేస్తానంటే మానవుడు ఈ ధర్మాలన్నిటినీ కూడా తన అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇందాకే అనుకున్నట్టుగా కింద స్థాయి నుంచి సాత్విక స్థాయికి వెళ్ళడానికి మనం కొన్ని ధర్మాలు, ప్రమాణాలు ఏర్పాటు చేసుకుని వాటిని మనం ఆచరిస్తూ అంతరాత్మ పురోభివృద్ధికి మనం ఉపయోగించుకున్నాం. అయితే ఈ ధర్మాలన్నిటినీ కూడా నా వ్యవహారాలు అనుసరించకపోతే నువ్వు బాధపడకు. మనం కొన్ని ప్రమాణాలు, ధర్మాల ప్రకారం బ్రతుకుతున్నాం. రాముడు ఎక్కడో దండకారణ్యంలో ఉంటే రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకుపోవడం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన ఏదో పాప 14 ఏళ్ళు గడిపేసి 12 ఏళ్ళు అయిపోయింది, అప్పటికే ఏదో చక్కగా సాధువుగా ఆయన బతుకుతుంటే రావణాసురుడు వచ్చి ఇంత పెద్ద అఘాయిత్యం చేయడం ఏంటిది మరి? ఇట్లాగే వస్తూ ఉంటాయి. అయినా సరే నా వ్యవహారాలన్నీ, నేను చేసే పనులు మీ ప్రమాణాలకి అనుగుణంగా లేకపోతే, అవి గొప్ప ప్రమాణాలు, ధర్మాలైనా సరేట, మనం కలత పడకూడదు, దుఃఖపడకూడదు. ఎందుకంటే
ఆయన చెప్తున్నాడు, నా మార్గాలు పరిపూర్ణ శక్తి ప్రేమకి చెందినవి. నేను అనుసరించే మార్గం మనకి ప్రాపంచికంగా దుఃఖం కలిగినా ప్రేమగానే నేను అవన్నీ కూడా చేస్తున్నా. ఎందుకని? మానవుడిని ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి దశకి తీసుకెళ్లాలంటే, ఆ అజ్ఞానాన్ని పోవాలంటే కష్టమైన బాధాకరమైన అనుభవాలు అజ్ఞానానికి తప్పనిసరి అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ ప్రమాణాలని మీద నేను అనుసరించకుండా నా మార్గంలో నేను వెళుతున్నాను. నా మార్గం నీకు కష్టమైనా కూడా కలత పడద్దు అన్నాడు. ప్రపంచం ఎందుకు మరి మన మీద ఇటువంటి అనుభవాలు ఇస్తాడు? ప్రపంచంలో ఆ తర్వాత భవిష్యత్తులో రావలసినటువంటి పరిపూర్ణ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పనిచేస్తున్నాను. మనం మంచివాళ్ళమే, ధర్మంగా ఉన్నాం, ఈ ధర్మమే ఉండాలి రొటీన్గా అనుకుంటాం. ఈ ధర్మమే రొటీన్గా మనం ఫాలో చేస్తే ఇప్పుడు ఏ చైతన్యంతో ఉన్నామో అక్కడే ఉండిపోతాం. ఇంకా పైన చైతన్యానికి వెళ్ళాలంటే ఈ ధర్మం పనికిరాదు. ఈ ధర్మం పనికిరాదు కానీ రొటీన్లో అలవాటైపోయింది. నిత్యకృత్యంగా చేసేస్తున్నాం మంచి పని. పొద్దున్నే లేస్తున్నాం, భూతదయ అంటున్నాం, పక్షికి లేకపోతే కీటకానికి ఆహారం పెడుతున్నాం, లేకపోతే మనం ఒక పూటే తింటున్నాం, ఇంకొకళ్ళకి పెడుతున్నాం. ఇలాగా మన ధర్మాలన్నీ గొప్ప ధర్మాలైనా కూడా పై స్థాయికి వెళ్ళటానికి ఇవి అడ్డమైపోతాయి, ఇవి సరిపోవు. ఆ సరిపోనప్పుడు భగవానుడు కలగజేసుకుని మనని పైకి తీసుకుపోవాలంటే ఒక తోపు దొయ్యాలి. ఆ తోపు దోసినప్పుడు మనకి బాగా బాధ కలుగుతుంది. ఏమిటయ్యా బాబోయ్, ఇంత పెద్ద బాధ తెచ్చావు నాకు అని. ఆ బాధ ఒక గొప్ప చైతన్యాన్ని మనకిస్తుంది. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బాధ నాకెంత జ్ఞానం ఇచ్చింది, అది రాకపోతే మాత్రం నేను ఇట్లా ఉండేవాళ్ళం కాము సుమా. అప్పుడు అనిపించింది బాధని, ఇప్పుడు అట్లా అనిపించట్లేదు, అది నాకు చాలా మేలు చేసింది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకని భగవానుడు చెప్పాడు, భవిష్యత్తులో వచ్చే పరిపూర్ణ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నా ప్రమాణాలు అనుసరిస్తే అవి మీ ప్రమాణాలకి ఆఘాతంగా ఉంటే దుఃఖపడద్దు, కలవరపడద్దు అన్నాడు. ఆ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఆయన చెప్పాడు, నేను నిన్ను సర్వ దుఃఖం ద్వారా, దుష్టత్వం ద్వారా నడిపిస్తా అని. ప్రపంచ లక్షణం ఎట్లా ఉంటుందంటే ద్వంద్వాల స్థితిలో ఉంటుంది. దుఃఖము, దుష్టత్వము, ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి బాధలతోనే, సంఘర్షణతోనే ప్రపంచమంతా నడుస్తూ ఉంటుంది. ప్రపంచం యొక్క లక్షణం ఇది. ఎందుకని? పరిణామంలో ఉన్న అజ్ఞాన ప్రపంచం గనక. ఈ పరిణామంలో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి పోవాలంటే ఈ సర్వ దుఃఖం ద్వారా, దుష్టత్వం ద్వారా నేను నిన్ను నడిపించి వాటికి అతీతంగా ఉన్న నా దగ్గరికి తీసుకెడుతున్నాను అని. మన కష్టాలు వచ్చినా, చివరి క్షణం దాకా మనం బాధలు పడుతున్నా మనం ఎటుపోతున్నాం అంటే దైవం దగ్గరికే వెడుతున్నాము అని చెప్పి ఆయన అన్నాడు, నా దగ్గరికి తీసుకెళ్తాననేటువంటి సంపూర్ణమైన నిశ్చితాన్ని నీకు ఇస్తున్నాను, అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇస్తున్నాను అన్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? భగవానుడు అంటున్నాడు, అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇస్తున్నాను నీకు, దుష్టత్వం నుంచి, దుఃఖం నుంచి నా దగ్గరికే తీసుకెడతానని ఒక నిర్దుష్టమైన వాగ్దానాన్ని కూడా చేస్తున్నాను. ఇన్ఫాలిబుల్ ప్రామిస్, అత్యంత నిర్దుష్టమైనటువంటి ప్రామిస్ చేస్తున్నా, వెనక్కి పోయేది లేదు. ఈ దుష్టత్వమైన, దుఃఖమైన ఎక్కడికి వస్తావు? నా దగ్గరికే నువ్వు వస్తావు అన్నాడు. ఏ కష్టాలు, కలవరాలు వచ్చినా సరే ఒక్కటి మాత్రం నిశ్చయంగా తెలుసుకో అర్జున అన్నట్టు. ఏమిటది? నేను నిన్ను ఈ విశ్వస్థితిలో అతీతమైనటువంటి శాశ్వత చైతన్యంలోనూ సంపూర్ణ జీవితం వైపుగా తీసుకుపోతున్నా. భవిష్యత్తులో రాబోయేటువంటి జీవితం సంపూర్ణ జీవితం. ఆ సంపూర్ణమైన జీవితం కోసమే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. భగవానుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తీసుకొచ్చింది పాండవులకి రాజ్యం అప్పగించాలని కాదు. ఇప్పుడున్న పరిణామ ప్రపంచం ఇంతకంటే జ్ఞానవంతమైనటువంటి ఒక దశకి తీసుకెళ్ళటానికి ఇంత పెద్ద యుద్ధం అవసరమైంది, ఆయన తీసుకొచ్చాడు అని చెప్తున్నాడు. గీతా బోధ ఎవరి కోసం? ఎవరి కోసం ఏమిటి? మనందరి కోసం, నిజమే. కానీ ఎటువంటి వాళ్ళ కోసం అంటే శ్రీ అరవిందుడు చెప్పారు, ద గ్రేట్ స్పిరిట్స్, మహాత్ములు అంటే గొప్ప ఆత్మని సాధించదలుచుకున్న వాళ్ళ కోసం, మహాపురుషుల కోసం, మాస్టర్ మెన్ అంటే
జ్ఞానంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం, డబ్బున్న వాళ్ళ కోసం, బాగా చదువు పాండిత్యం ఉన్న వాళ్ళ కోసం కాదు, గొప్ప కళాకారుల కోసం, రాజనీతిజ్ఞుల కోసం కాదుట. మహాత్ముడంటే గొప్ప ఆత్మని సాధించాలనుకునే వాడి కోసం. ఆ తర్వాత గాడ్ నోయర్, గాడ్ లవర్, గాడ్ డూయర్ అని దైవం యొక్క దైవ జ్ఞానుల కోసం, దైవాన్ని గురించి తెలిసిన వాళ్ళ కోసం, దైవాన్ని ప్రేమించే వాళ్ళ కోసం, దైవం కోసం పనిచేసే వాళ్ళ కోసం మాత్రమే, దైవంలో జీవించే వాళ్ళ కోసం మాత్రమే ఈ గీతాబోధ. సామాన్యమైనటువంటి చైతన్యం గల వాళ్ళకి మనకొద్దా? మనకు కూడా కావాలి. మన వద్దంటల్లా. ఎవరు దైవ కర్మ చేయడానికి అర్హులవుతారు అని వాళ్ళకు సంబంధించిన స్వభావం చెప్తున్నారు, కానీ మనని వద్దని చెప్పట్లా. ఆయన కోసం సంతోషంగా పనిచేసే వాళ్ళ కోసం, మన ప్రయోజనాలన్నింటినీ కూడా మనలో త్యాగం చేసి, మన అహంకారం చెప్తున్నటువంటి ఉత్తమ ప్రయోజనాలైనా సరే వాటిని వదిలిపెట్టేసి దైవం యొక్క ప్రయోజనం కోసం సంతోషంగా పనిచేసేవాళ్ళట. ఇది పెద్ద విషయం. సంతోషంగా పనిచేయటం, భయంగా పనిచేయడం, బాధగా పనిచేయడం, 3 ఉన్నాయి. కానీ సంతోషంగా పనిచేసే వాళ్ళ కోసం గీత ఉద్దేశించబడింది అన్నారు. శ్రీ అరవిందులు అన్నారు, అయితే మహానుభావుల కోసమే చెప్పినప్పటికీ కూడా ఇందులో ఒక విస్తారమైన వాగ్దానం రహస్యంగా తళుక్కుమంటోంది అన్నారు. తళుక్కుమనడం అనేది తెలుగులో చాలా మంచి మాట. చీకట్లో ఏదో ఒక్కసారి ఇలా వెలుగు వెలిగి ఆరిపోతూ ఉంటే దాన్ని తళుక్కుమనడం అంట. ఇందులో ఒక రహస్యంగా ఒక సత్యం భగవానుడు చెప్పినట్లు అనిపిస్తోంది అన్నారు శ్రీ అరవిందులు. అదేంటంటే, పరిపూర్ణత కోసం సామాజికమైనటువంటి మలుపు కూడా ఉంటుంది. ఇప్పటిదాకా వ్యక్తికి మాత్రమే పరిపూర్ణత ఎలా సాధించాలో గీతాబోధ చెప్పింది, అర్జునుడికి చెప్పింది. అట్లాగే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, మనందరం కూడా ఎట్లా పరిపూర్ణత సాధించాలి అనేది మనకు చెప్పింది గీత. ఇందులో మొత్తం విశ్వానికి కలిపి ఉందా? ఏదన్నా ప్రపంచానికి అంతటికీ ఉందా? ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉందా? ఏ వ్యక్తికి ఆ వ్యక్తే మోక్షం సాధించాలి. వాళ్ళ కోసం మనం ఎట్లా మోక్షం సాధిస్తాం? ఎవడి మోక్షం వాడే చూసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని గీత చెప్పింది. ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, అంతే. మరి ప్రపంచానికి అంతటికీ కూడా ఈ బోధ వల్ల తరుణోపాయం కలుగుతుందా అంటే కలుగుతుందేమో అని అనిపిస్తోంది అన్నారు శ్రీ అరవిందులు. ఎందుకంటే ఒక సూచన ఉంది ఇందులో. భగవానుడు ఏం చెప్పాడంటే, ఒక చోట నీచులు పాపాత్ములు కూడా నా వైపు గనక తిరిగి ఈ యోగ మార్గంలో ప్రవేశిస్తే వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తారు అన్నాడు. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్యవసితో సహా అన్నాడు. అతి పాపాత్ములు, నీచులు, ఎంత దుర్మార్గులు, దుష్టులైనా సరే వాళ్ళ దాన్నంతా వదిలిపెట్టేసి నా మార్గంలోకి గనక వచ్చినట్లయితే వాళ్ళని కూడా నేను కరుణిస్తాను, మోక్షమిస్తాను అన్నారు. ఈ శ్లోకం చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ప్రపంచానికి అంతటికీ కూడా ఒక తరుణోపాయం ఏదో దొరుకుతుందనేటువంటి ఆశ ఈ గీతా బోధలో కనబడుతోంది అన్నారు. అంతే కదా, అర్జునుడికి కాకుండా ఎటువంటి పాపాత్ముడైనా, నీచుడైనా అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం కూడా గీతా బోధ తరుణోపాయం చూపిస్తుంది అనేటువంటి ఆశ కలుగుతోంది అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. ఫర్ ఇఫ్ దేర్ ఈజ్ హోప్ ఫర్ మ్యాన్, వై షుడ్ దేర్ నాట్ బీ ఫర్ మ్యాన్ కైండ్? మానవుడికి తరుణోపాయం, మోక్షం అనేది వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వై షుడ్ దేర్ నాట్ బీ ఫర్ మ్యాన్ కైండ్, మానవ జాతికంతా కూడా ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఒక ఆశ. ద గీతా డిక్లేర్స్ దట్ ఆల్ కెన్ ఇఫ్ ద విల్ ఈవెన్ టు ద లోయెస్ట్ అండ్ సిన్ఫులెస్ట్ అమాంగ్ మెన్ ఎంటర్ ఇన్ టు ద పాత్ ఆఫ్ యోగా. అదే అపిచేత్సు దురాచారో అని చెప్పినప్పుడు అటువంటిది ఒక ఆశ కలుగుతోంది అన్నారు శ్రీ అరవిందులు. ఆ తర్వాత చెప్పిన ప్రపంచానికి తరుణోపాయంగా పూర్ణ యోగాన్ని ఆయన ఇచ్చారు. ఆయన యోగం అంతా ప్రపంచం కోసమే. కనుక ఆయన
చేసినటువంటి యోగానికి ఒక చిన్న ఆధారం మనకి ఇక్కడ సూచనగా భగవద్గీతలో మనకి కనపడుతోంది. కాబట్టి ఆ ఆధారం చిన్నదే, అది మరీ పెద్దగా విస్తారంగా భగవానుడు ఏం చెప్పలా, అది ఓ చిన్నగా ఓ సత్యం మనకి కనబడుతున్నప్పుడు ఇది కూడా ప్రపంచానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తోంది అన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పిన తర్వాత అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు. మనసులో భ్రమ పోయింది, ఇంతకాలం దారి తప్పించినటువంటి జీవితంలో ఉండేటువంటివన్నీ కూడా అంతరాత్మని కప్పిపెట్టి ఉంచాయి అని నాకు అర్థమైంది. ఇప్పుడు అంతరాత్మకి స్మృతి కలిగింది అన్నాడు. ఇక్కడ స్మృతిర్లబ్ధ్వా, ఏమిటి జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు? అది వరకు మర్చిపోయింది, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమిటి? నాకు జ్ఞాపకం వచ్చింది అన్నాడు ఆయన. ఏం జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు? ఆయన అత్యున్నతమైనటువంటి చైతన్యానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకి తాను అంతరాత్మనని, ఆత్మ సత్యము, సర్వాల్లో ఉన్న భగవంతుడు చేసే పని, తన అంతరాత్మ అన్నీ తెలిసాయి. అందుకని ఇది జ్ఞాపకం వచ్చింది నాకు, నా ఆత్మస్థితి తిరిగి అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు సందేహం పోయింది, కలవరం పోయింది. ఇప్పుడు భగవంతుడి ఆదేశాన్ని నిర్వహించడానికి, ఆయన తనకి కేటాయించినటువంటి పని చేయడానికి పూర్తిగా అర్జునుడు విశ్వాసంతో సన్నద్ధుడైనాడు. భయంతో కాదు. మనం భయంతో పనులు చేస్తూ ఉంటాం, లేకపోతే మొహమాటానికి కూడా చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, బాగుండదు, చెయ్యాలి, తప్పకుండా చేయడానికి అస్సలు ఇష్టం లేకపోతే వాళ్ళు అక్కడ కనపడితే ఇటు దూరతాం మనం. బాబోయ్ ఎదురుగుండా వస్తున్నారు, మరి నో అంటే బాగుండదు, చేయమని ప్రెషర్ వస్తుంది. కనబడకుండా తప్పించుకుంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అజ్ఞానంలో తప్పించుకునేటువంటి ఓ మార్గం సుమతి శతకారుడు చెప్పాడు. రే నాయన, ఇది ఉంది పద్ధతి, అజ్ఞానంలో పద్ధతి, జ్ఞానంలో కాదు. అందుకని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని నెమ్మదిగా తప్పించుకోవడానికి అటు ఇటు చూస్తూ ఉంటాం. కానీ అర్జునుడికి ఇప్పుడు గుర్తొచ్చింది, దైవం తనకి కేటాయించిన పనిని చాలా విశ్వాసంతో చేయడానికి ఆయన సన్నద్ధుడైపోయినాడు. అందుకని ఇక్కడ 3 విషయాలు మనకి వచ్చాయి. ప్రపంచ ప్రయోజనం కోసం భగవానుడు అన్ని ధర్మాలని కూడా ఆయన పక్కన పెట్టేసి తనదైనటువంటి మార్గంలో ప్రపంచాన్ని నడపడానికి సంసిద్ధమైనప్పుడు ఆయనకు ఉపకరణంగా అత్యున్నతమైనటువంటి చైతన్యానికి వెళ్ళినటువంటి వాడు ఆయన కోసం పని చెయ్యటమే, అట్లా తయారు కావటమే మన పుట్టుకకి ఏమిట్రా రహస్యం అనుకుంటాం. ఎందుకు పుట్టాము ఈ రహస్యం ఒక్కడు కూడా చెప్పడు. పుడతారు పోతారు, పుడతారు పోతారు, కానీ ఎందుకు పుట్టావురా అంటే ఎవడు చెప్పడు. కానీ భగవానుడు ఇక్కడ చెప్పాడు, నువ్వు పుట్టింది ఎందుకు అంటే నా పని చెయ్యడానికి. నేను నీ పని చేయాలా అని అహం అంటుంది. అహంని త్యాగం చేసినప్పుడు అంతరాత్మ, ప్రభు నీ పని చేయడానికే నేనున్నాను, చెప్పు, ఏదైనా సరే చేస్తాను అని అంటుంది. ఇలా భగవద్గీత సామాజికమైనటువంటి తరుణోపాయాన్ని కూడా ఒక సూచించే చిన్న సూచన ఇచ్చి ఉపదేశాన్ని ముగించాడు ఆచార్యుడు. అప్పుడు మనం అందరం అనుకుంటాం, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర, ఏమవుతుంది వీళ్ళిద్దరూ ఉన్న చోట, తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మమ, ఎక్కడ కృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, రాజ్యము, జ్ఞానము అన్నీ కూడా అక్కడే ఉంటాయి అని చిట్ట చివర సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ మాట చెప్పి భగవద్గీత ఉపదేశం అంతా కూడా ముగిసింది అని ఆయన చెప్పాడు. ఇలా ఈ భగవద్గీత ఉపదేశాన్ని మనం సెప్టెంబర్ నుంచి ఇవాల్టి దాకా నిరంతరాయంగా మనం అధ్యయనం చేశాం. శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీతాలో వారు చెప్పినటువంటి ప్రముఖమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం. ఇలాంటి అవకాశం మనకి లభించినందుకు మాతారవిందులకి ప్రణామం చేస్తూ మీ అందరికీ కూడా, సాధక మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరం కలిసి అధ్యయనం చేసుకోగలిగాం. నమస్కారం.